మన పరమ తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు నిత్యం మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించి భాగ్యం దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మందిరమును మీ మధ్యన ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు అని వాగ్దానం చేసిన దేవుడు ఈ 26వ తారీఖున ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి వారి ఎడల దేవుడు దయ చూపించి కనికరం చూపించి కృపలో వర్ధల చేయునుగాక. ప్రతి అవసరతలను తీర్చునుగాక. ప్రార్థించదాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచండి. అలాగే నాయన, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. ఆర్థిక సమస్యలలో బాధపడుతున్న వారికి ఆర్థిక సమస్యలు తీర్చండి. అయ్యా, వారి ఏళ్ళని మనస్సు అసహ్యపడదని వాగ్దానం చేశావు ప్రభా. వారు ఏమైనా తప్పులు ఏమైనా చేసి ఉంటే క్షమించండి, సరిచేయండి, సరిదిద్దండి, దీవెనలతో నింపండి. అలాగే నా తోటి సేవకులైనటువంటి ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచయాలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక.